నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం. కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. గ్రేటర్ నోయిడాలో ప్రపంచ డైరీ సదస్సును ప్రారంభించిన ప్రధాని. దేశంలో డిజిటల్ విప్లవం డైరీ రంగానికి కూడా చేరుకుందన్న మోదీ. కేంద్ర పథకాలను రాష్ట్రం తనవిగా ముద్రించుకోవడం మంచిది కాదన్న కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్పందన కార్యక్రమంలో ప్రజల వినతులను సేకరించిన మంత్రి. పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. నాడు నేడు కింద పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలపై నిరంతరం ఆడిట్ చేయాలని ఆదేశం. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల అశ్రు నయనాల మధ్య ముగిసిన కృష్ణరాజు అంత్యక్రియలు. అభిమాన నటుణ్ణి కడసారి చూసేందుకు తరలివచ్చిన ప్రజలు. అమరావతినే రాజధానిగా ఉంచాలని అరసవల్లి వరకు కొనసాగుతున్న రైతుల పాదయాత్ర. పాదయాత్రకు మద్దతిచ్చిన పలు పార్టీలు. ఇక వివరాలు చూద్దాం. కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు పనులు 60% పూర్తయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో కేంద్ర పథకాల అమలుపై సమీక్షించామని, టిడ్కో ఇళ్లను సందర్శించి అక్కడ మౌలిక వసతులు పరిశీలించాము అన్నారు. 8,600 ఇళ్లు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. డిసెంబర్లో పేదలకు ప్లాట్లు అప్పగిస్తామని అధికారులు వెల్లడించినట్లు చెప్పారు. రేషన్ పంపిణీ విషయంలో ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను సేకరించాల్సి ఉందన్నారు. ఆయుష్మాన్ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, అయితే రాష్ట్రంలో పేరు మార్చి ఆరోగ్యశ్రీ కింద పథకాన్ని అమలు చేస్తున్నారు అన్నారు. और जल्द से जल्द लोगों के लिए ये प्रधानमंत्री आवास योजना के तहत जो घर तैयार हुए हैं वो उन लोगों के जल्द ही उन लोगों को मिले। गुड़ीवाड़ा गवर्नमेंट हॉस्पिटल में भी विजिट की। आयुष्मान भारत जन आरोग्य योजना के तहत लगभग 1000 से भी ज़्यादा लोगों ने उसका लाभ उठाया है। पेशेंट को मदद मिली है। आज वहाँ पे लगभग 64 टेस्ट हो या 394 मेडिसिन्स हो, सेवा मिल रही है। कुछ लैब रिपोर्ट्स की देरी के कारण वहाँ कुछ इश्यूज थे, उस पर भी विचार परामर्श करके गाइडलाइंस दिए गए कि जल्द से जल्द वो लैब रिपोर्ट्स मिले ताकि पेशेंट की ट्रीटमेंट के लिए सुविधा बने। अवेयरनेस के बैनर बोर्ड्स लगाए जाए क्योंकि वहाँ पे ये पाया गया कि सेंट्रल गवर्नमेंट्स के जो स्कीम्स हैं उसके बोर्ड्स नहीं दिख रहे हैं। तो हमारी आपके माध्यम से ये भी अनुरोध है कि वो बोर्ड्स बैनर्स दिखने चाहिए ताकि पेशेंट को जो स्कीम्स आ रहे हैं सेंट्रल गवर्नमेंट की तरफ से उसके बारे में वहाँ पे वो अवगत हो। కృష్ణా జిల్లా గన్నవరంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పర్యటించారు. డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలను సందర్శించిన కేంద్ర మంత్రి వైద్య విద్యార్థులతో మాట్లాడారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం డాక్టర్ పిన్నమనేని వైద్య బృందం చేసిన సేవలను మంత్రి ప్రశంసించారు. ప్రధాని మోదీ సంకల్పమైన నవ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచించారు. Modi ji's prime agenda has always been development. Consecutive elections wins have proved that political power can be gained through good governance. We can give credit to Prime Minister Modi ji for a healthy competition that he has started between the states to attract investments and launch development projects. Earlier, only the well-to-do has access to technology, but Modi ji had a vision that technology should reach the poor. The success of Arogya Setu and our COWIN in checking the spread of
The coronavirus is the biggest example of good and effective use of technology. With the help of COVID and our able army of medical professionals, over 215 crore COVID vaccines have been administered. So this is our big achievement at a global level also. Yes, big achievement. The platform has been highly appreciated globally also. That's like Swachh Bharat Mission, International Yoga Day, Fit India campaign, open defecation, free India, Beti Bachao, Beti Padhao, etc. Schemes are example of such administrative decisions that calls for bringing behavioral change in the society. ప్రజలకు ప్రజా ప్రతినిధులు జవాబుదారీతనంతో ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్దితో అమలు చేస్తోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మున్సిపల్ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను ఇంటింటికి వెళ్లి కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక అన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లా ఉన్న ప్రధాన నదులైన నాగావళి, వంశధార, బహుదా, సువర్ణముఖి, మహేంద్రతనయ నదులు నిలకడగా ఉన్నాయని జలవనరుల శాఖ శ్రీకాకుళం జిల్లా శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పి సుధాకర్ తెలిపారు. వంశధార ప్రాజెక్టు పర్యవేక్షణ ఇంజనీర్ డోలా తిరుమలరావుతో కలిసి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ శివారు ప్రాంతాలలో ఉన్న భూములకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా డోలా తిరుమలరావు మాట్లాడుతూ వంశధార కుడి ఎడమ కాలువల పరిధిలో 2.30 లక్షల ఎకరాల భూములకు సాగునీటిని అందించామన్నారు. నీరు 1-2 సార్లు వరదలు వచ్చినప్పటికీ ఇక్కడ లోకల్గా రెయిన్ఫాల్ తక్కువ ఉండడం వలన కాలువ గట్లు పటిష్టంగా లేకపోవడం, షట్టర్లు పూర్తిగా పాడైపోవడం, విపరీతంగా కుర్రపుడెక్క రావడం, లస్కర్లు సరిపడినంత, ఇంజనీర్లు సరిపడినంత లేకపోవడం టైలాండ్కి నీరు ఇవ్వడానికి ఇబ్బంది కలిగింది. అయితే ఈ తరుణంలో ఈ సెప్టెంబరు 9-10 ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన ఈ రైతులు అనాథరైజ్డ్ ట్యాపింగ్ అప్స్ట్రీమ్ ఏరియాలో ముందు ఉన్న ప్రాంతాల్లో తగ్గడం వలన టైలాండ్కి ఇప్పుడు నీరు ఇవ్వగలిగాం. ఈ ఫ్లడ్ వలన గత 3 ఫ్లడ్స్ వలన సుమారుగా 5 టీఎంసీల వాటరు హిర్మల రిజర్వాయర్లో మనము ఫ్లడ్ ఫ్లో కెనాల్ సైడ్ వే ద్వారా నిల్వ చేసుకోగలిగినాం. శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ వీరపనేని పద్మజ తెలిపారు. ఈ రోజు విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా రాజకీయ కార్యకర్తల్లో సాధికారత అంటే రాజకీయంగా వారిలో సాధికారత పెంచే విధంగా ఏమేం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ నిర్దేశించుకునే విధంగా మేము ఇది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ జిల్లాలో మహిళా కార్యకర్తలు ఎలా ఉన్నారు, వారి ఇబ్బందులు ఏంటి, గ్రౌండ్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మా బీజేపీ జాతీయ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ స్కీమ్స్ అవన్నీ వాళ్ళకి అర్థం చేయించడము, అలాగే వాళ్ళ ద్వారా గ్రౌండ్ లెవెల్కి తీసుకువెళ్ళటం అనేది ఇంకొక ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా మేము ఇక్కడ ఈ రాజకీయ చైతన్యం పెంచడం కూడా, అంటే న్యూట్రల్ పీపుల్ని కొంతమందిని కలవటం జరుగుతుంది. బుద్ధిజీవుల్ని, మేధోజీవులు అంటారు, బుద్ధిజీవులు అంటారు, న్యూట్రల్ పీపుల్ని, కొంతమంది ఇంటలెక్చువల్స్ని, లాయర్స్ని, లేకపోతే ఆడిటర్స్ని, డాక్టర్స్ని, ఇలా వాళ్ళని కలవటము, వారికి బీజేపీ పార్టీ పట్ల ఒక అవగాహన కల్పించడము, బీజేపీ ఫిలాసఫీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, అలాగే మా కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో పర్టికులర్లీ మహిళా సాధికారతని పెంపొందించే విధంగా గత 8 ఏళ్లలో మోడీ గారు సాధించిన విజయాలు,
ఇప్పుడు ప్లాన్లో ఉన్న కొన్ని స్కీమ్స్ గురించి, ఇంకా ముందు ఫ్యూచర్ ఏంటి, ఇంకా అలాగే వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉంటే వాటి మీద కొంత చర్చలు, వీటన్నిటి ఫామే ఈ ప్రవాస్ యోజన అన్నమాట. భారత్కు చెందిన ఐఎన్ఎస్ సాత్పురా P-81 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరానికి చేరుకున్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్లు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నిర్వహిస్తున్న బహుళజాతి ఎక్సర్సైజ్డ్ కాకడు 2022లో పాల్గొననున్నాయి. సముద్రంలో 2 వారాల పాటు సాగే ఈ ఎక్సర్సైజ్లో 14 నౌకా దళాల సముద్ర విమానాలు పాల్గొంటాయి. విశాఖ కిరండూల్ మధ్య నడిచే ప్యాసింజర్ రైల్లోని పట్టాలు తప్పింది. చిత్రూపూర్ జైపూర్ మధ్య ఈ రైల్లోని బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలాన్ని వాల్తేరు రైల్వే డీఆర్ఎం అనూప్ సత్పతి పరిశీలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పట్టాలు తప్పిన 2 కోచ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో ప్రయాణికులను బస్సు, కార్లలో ఘటన జరిగిన ప్రదేశం నుంచి ప్రయాణికుల యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చినట్లు అనూప్ సత్పతి వెల్లడించారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మధ్యప్రదేశ్ మీదుగా వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ యానాంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దేశంలో పాడి పశువులకు సంబంధించిన సమాచార సేకరణ జరుగుతోందని, పాడి పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి జంతువును ట్యాగ్ చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్రేటర్ నోయిడా వేదికగా 4 రోజుల పాటు ఇండియా ఎక్స్పో సెంటర్లో జరగనున్న ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రపంచ డైరీ సదస్సు 2022ను ప్రధాని ఈరోజు ప్రారంభించారు. డైరీ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్ అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ చిన్న తరహా పాడి రైతుల సమిష్టి కృషితో ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి కేంద్రంగా భారత్ అవతరించింది అన్నారు. 2014లో భారత్ 146 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేయగా ప్రస్తుతం 210 మిలియన్ టన్నులకు పెరిగింది అన్నారు. పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి జీవనోపాధిగా మారిందన్నారు. దేశంలో డిజిటల్ విప్లవం డైరీ రంగానికి కూడా చేరుకుంది అన్నారు. పశువులకు పెనుముప్పుగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ग्रामीण अर्थव्यवस्था को गति देता है, बल्कि ये दुनिया भर में करोड़ों लोगों की आजीविका का भी प्रमुख साधन है. मुझे विश्वास है ये समिट आइडियाज, टेक्नोलॉजी, एक्सपर्टाइज और डेयरी सेक्टर से जुड़ी परंपराओं के स्तर पर एक दूसरे की जानकारी बढ़ाने और एक दूसरे से सीखने में बहुत बड़ी भूमिका निभाएगी. साथियों, आज का ये आयोजन ऐसे समय में हो रहा है जब भारत ने अपनी आजादी के 75 वर्ष पूरे किए हैं. ये भी संयोग है कि आज के इस आयोजन से भारत के 75 लाख से ज्यादा डेयरी किसान भी टेक्नोलॉजी के माध्यम से इस कार्यक्रम में हमारे साथ जुड़े हुए हैं. इस तरह की समिट के लिए और उसमें लास्ट माइल बेनिफिशियरी हमारे ऐसे ही किसान भाई बहन होते हैं. मैं वर्ल्ड डेयरी समिट में अपने किसान साथियों का भी स्वागत करता हूं, उनका अभिनंदन करता हूं. साथियों, पशुधन
और दूध से जुड़े व्यवसाय भारत की हजारों वर्ष पुरानी संस्कृति का अभिन्न हिस्सा रहा है। हमारी इस विरासत ने भारत के डेयरी सेक्टर को कुछ विशेषताओं से सशक्त कर दिया है। इस समिट में दूसरे देशों से जो एक्सपर्ट आए हैं, मैं उनके सामने इन विशेषताओं का विशेष रूप से उल्लेख करना चाहता हूं। నాడు నేడు కింద పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలపై నిరంతరం ఆడిట్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నెలకొకసారి ఆడిట్ చేయాలి అన్నారు. ఎలాంటి సమస్యలనైనా తెలియజేసేందుకు వీలుగా 144117 అనే టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది జూన్లో పాఠశాలలు తెరిచే సమయానికి విద్యా కానుక కింద అన్ని రకాల వస్తువులు అందించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి అన్నారు. పాఠశాలల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి నిర్వహణపై తరచూ వారితో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులకు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసే అంశంపై సమీక్షించిన ముఖ్యమంత్రి అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలి అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి దశలో తరగతి గదుల డిజిటలైజేషన్ జరగాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ప్రముఖ సినీ నటులు కేంద్ర మాజీ మంత్రి ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, ప్రముఖులు, ఆత్మీయుల అశ్రు నయనాల మధ్య కనకమామిడి ఫామ్ హౌస్లో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి కనకమామిడి ఫామ్ హౌస్ వరకు కృష్ణంరాజు పార్థివ దేహానికి అంతిమ యాత్ర నిర్వహించారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులు చేపట్టిన అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర ఈ రోజు ప్రారంభమైంది. ఈ ఉదయం వెంకటపాలెం శివారు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర తొలి రోజు మంగళగిరి వరకు కొనసాగింది. పాదయాత్రకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. పాదయాత్రలో వెంకటేశ్వర స్వామి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ యాత్ర 60 రోజుల పాటు సుమారు 1000 కిలోమీటర్ల మేర సాగనుంది. నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య భగవానుడి చెంతకు చేరనుంది. మొత్తం 12 పార్లమెంటు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రైతుల మహాపాదయాత్ర కొనసాగనుంది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది అన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతి ప్రజలు ప్రలోభాలకు లోను కావద్దు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్తుంది ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేటువంటి ఒక మోడల్ ఉండాలి అని అన్నారు. దానికి గాను లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి. అమరావతిలో ఏం లేనట్టు చెప్తున్నవే కరెక్ట్ కాదు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటుంది, జ్యుడిషియరీ క్యాపిటల్ మీకు కర్నూలులో ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కమిటీ చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఉంది, మన రాజ్యాంగం చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇది ఉంది, రాష్ట్ర ప్రజలందరి కోరికకు కూడా అనుగుణంగా ఉంది. విశాఖపట్నంలో క్యాపిటల్ వద్దంటే ఎందుకు ఊరుకుంటాం మేము?
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటే నువ్వు మీరు యాత్ర చేస్తే మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? ఎలా కనిపిస్తున్నాం మేము మీకు? గడిచిన ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు ఇస్తే నువ్వు ఒక్క సంస్థ కూడా శ్రీకాకుళం జిల్లాలో పెట్టలేదు. నోరు మూసుకొని ఊరుకోవాలి మేము. ఆ రైతుల్ని రెచ్చగొట్టి మీదకు పంపిస్తున్నాం. రైతులతో మాకేం వివాదం? రైతాంగం తాల ఆ 23 గ్రామాల్లో ఉన్న రైతులకు న్యాయం చేయాలి అన్న దీంతో నేను కూడా అంగీకరిస్తాను. ఏ రైతుకు అన్యాయం చేయడానికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, మేము కూడా ఒప్పుకోము. రైతుల మాటున ప్రజలందరి తాలూగా రాజ్యాంగ హక్కుల్ని గడిచిన కాలంలో జరిగినటువంటి మోసం మళ్ళీ జరగడానికి, అసలు ఈ ప్రాంతం వాళ్ళకి ఏ అవసరాలు లేవు, ఇది అక్కర్లేదు అభివృద్ధి అని నోరు నొక్కడానికి చేసే ప్రయత్నాన్ని అయితే మేము అంగీకరించాం కదా. ఎలా అంగీకరిస్తాం చెప్పండి మీరు? ఒకవేళ విశాఖపట్నమే అనర్హమైందని మీరు భావించుంటే మొట్టమొదటి క్యాబినెట్ మీరు గవర్నమెంట్లోకి వచ్చిన 14లో ఎందుకు విశాఖపట్నంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టావు? మిగతా ప్రాంతాల్లో ఎందుకు పెట్టలేదు? ఇది అర్హమైనటువంటి సిటీ అని మీరు ఆనాడే అంగీకరించారు గనక. వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా పరిగణిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టులోని కాకర్ల, సుంకేశ్వర డ్యాంలను మరో మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి పరిశీలించారు. అలాగే ఖమ్మం చెరువును కూడా మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సుంకేశ్వర డ్యాం వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళతామని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు పనులను వేగవంతం చేశామన్నారు. పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. వీటన్నిటినీ అడ్రస్ చేస్తూ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టుగా దీన్ని భావించడం జరిగింది. ఇది 53 టీఎంసీలకు విలువ చేసేటటువంటి ఒక నల్లమల సాగర్. ఈ నల్లమల సాగర్లో 53 టీఎంసీలు మనం నిల్వ చేస్తున్నప్పుడు అనేక గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద ఇప్పటి నుంచో పురాతన నుంచి ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు అయితేనేమి, పెద్ద గ్రామాలు అయితేనేమి వాళ్ళు వదిలేసి బయటకు రావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుంది. అలా ఎవరైతే వదిలేసి బయటకు వస్తున్నారో వారి ఇల్లు కానీ పొలాలు కానీ పోయినప్పుడు వారికి ప్రభుత్వం చట్ట ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి ప్రతి పైసాను అందిన తరువాత మాత్రమే వాళ్ళు వెళ్తారు. ఇది చట్టం. దాని ప్రకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలల్లో విలీనం చేయడం వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మా బడి మాకు కావాలి అంటూ లంకల కోడేరు గ్రామానికి చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భీమవరంలో జరిగిన స్పందనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలు విలీనం చేయడం వలన విద్యార్థులు కిలోమీటర్ల దూరం బడికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పిచ్చి తొగ్గులకు చర్యకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడో ఆ యొక్క విలీనం నిలుపుదల చేయమని గత 2 నెలల నుంచి స్కూళ్ళ దగ్గర తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చేస్తున్నా కూడా పట్టించుకునేటువంటి స్థితిలో ఈరోజు మా స్కూలు మాకే కావాలి, మా చదువు మాకు దూరం చేయొద్దు, మా బాల్యం మాకు పాడు చేయొద్దు అని చెప్పి ఈవేళ సాక్షాత్తు కలెక్టర్ ఆఫీస్కి ఆ ముక్కు పచ్చలారిన పసిపిల్లలతో తల్లిదండ్రులు వచ్చి ఈవేళ స్పందనలో రిప్రజెంటేట్ చేయడం జరిగింది. ఈవేళ తల్లిదండ్రులు అందరూ కూడా ఓటు అడుగుతూ ఉన్నారు. ఈవేళ మీరు 2 కిలోమీటర్ల దూరంలో స్కూలు పెడితే ఆ చెరువులు, శ్మశానాలు, కాలువలు, ట్రాఫిక్ను దాటి ఎట్లా చిన్న పిల్లలు ఎట్లా వెళ్తారు, రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎట్లా ట్రాఫిక్ని దాటాలో మనకే తెలియనిటువంటి స్థితిలో ఆ చిన్నపిల్లలు ఎట్లా వెళ్తారు అనేది ఈవేళ తల్లిదండ్రుల ప్రశ్న. అంతేకాదు ఈవేళ ఏదైతే నాడు నేడు అని చెప్పి మరి మొన్న రంగులేసి టైల్స్ వేసి ఎలక్ట్రికల్ చెప్పి సోకులు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టారు ఒక్కొక్క స్కూల్కి. ఈవేళ సోకులకి 20 లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఆ స్కూలే లేకుండా చేస్తే ఆ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. దానికి ఎవరు సమాధానం చెప్తారని వీళ్ళ పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఏదైతే వీళ్ళు హై స్కూల్కి పంపిస్తూ ఉంటే హై స్కూల్లో కూడా ఎక్కడ కూడా సదుపాయాలు లేవు. అక్కడ కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ లేక 3, 4, 5 తరగతులు ఒకే రూమ్లో పెడుతూ ఉన్నారు, వరండాలో కూర్చోబెడుతూ ఉన్నారు, ఉన్న చదువును కూడా లేకుండా చేస్తూ ఉన్నారని ఏదైతే తల్లిదండ్రులు ఎవరైతే న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ విలీన ప్రక్రియ నిలుపుదల చేసేంత వరకు కూడా ఆ తల్లిదండ్రులకి పిల్లలకి అండగా ఉంటాం.
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు పటిష్టమైన, సురక్షితమైన, వేగవంతమైన లాజిస్టిక్స్ సరఫరా వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఇండియన్ ఆర్మీ లాజిస్టిక్స్ సెమినార్లో మంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా లాజిస్టిక్ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. లాజిస్టిక్ రంగంలో స్వావలంబన ముఖ్య అంశమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే ఇతర అధికారులు పాల్గొన్నారు. युद्ध में उनका रोल बढ़ता चला गया. वार की प्रिपेयर्डनेस के अनुरूप राइट टाइम और राइट प्लेस पर राइट क्वालिटी और क्वांटिटी के साथ राइट आइटम्स सेनाओं के पास उपलब्ध हों, इसे इंश्योर करने में मिलिट्री लॉजिस्टिक सिस्टम की भूमिका भी स्वाभाविक रूप से बढ़ती गई. जैसा कि हम जानते हैं कि वार्स का सामना भले ही दशकों के अंतराल पर करना पड़े, पर मिलिट्री लॉजिस्टिक्स की तैयारी हमें हमेशा रखनी ही पड़ती है. लॉजिस्टिक्स आज नेशनल और इंटरनेशनल इकोनॉमीज के सिग्निफिकेंट कंपोनेंट्स में से एक है. लॉजिस्टिक्स किसी देश में प्रोडक्टिविटी से लेकर इन्फ्लेशन रेट, एनर्जी की कास्ट, उनकी अवेलेबिलिटी और इकोनॉमी के अनेक अन्य महत्वपूर्ण एस्पेक्ट्स को यह प्रभावित करता है. अपनी रोजमर्रा की जिंदगी में हम देखें, सुबह उठने से लेकर रात सोने तक लॉजिस्टिक्स से हम दो चार होते ही रहते हैं. हमारा खाना पीना, पहनना ओढ़ना, पढ़ना लिखना या बिजनेस, हर चीज लॉजिस्टिक्स और सप्लाई चेन मैनेजमेंट से जुड़ी हुई है. हम ध्यान दें तो पाएंगे कि हो सकता है सुबह हमारे ब्रेकफास्ट की प्लेट में जो फूड ग्रेन्स हमें मिला उसका कुछ हिस्सा पंजाब से आया हो तो कुछ बंगाल से आया हो. స్పందనలో వచ్చిన అర్జీలకు, చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతున్నామని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి పిటిషనర్తో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. కుటుంబ కలహాలు, గృహహింస తదితర సమస్యలపై పిటిషన్లు అందుతున్నాయని తెలిపారు. స్పందన కార్యక్రమం భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈ వరకు 45 మంది పెటిషనర్స్ ఇక్కడ రావడం జరిగింది. రిపీటెడ్గా వస్తున్న పెటిషన్స్ మీద విశేషంగా దృష్టి పెడుతూ సబ్ డివిజన్ స్థాయి పోలీస్ ఆఫీసర్స్తో ఎంక్వైరీ ఆదేశం చేస్తున్నాము. మళ్ళీ వస్తున్న పెటిషన్స్ మళ్ళీ రాకుండా పోలీస్ స్టేషన్ స్థాయిలోనే న్యాయం జరిగే విధంగా కింది స్థాయి సిబ్బంది అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. వచ్చే పెటిషన్స్కి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే వరకు అది ఫాలో చేయడం కూడా జరుగుతుంది. పెటిషనర్స్కి ఉచిత అన్నదానము ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. యువ ఆల్రౌండర్ దీపక్ హుడాకు జట్టులో స్థానం లభించింది. గాయం కారణంగా కొద్ది రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న పేసర్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అయితే మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్ ఎంపిక చేశారు. రోహిత్ కెప్టెన్గా వ్యవహరించనుండగా స్టాండ్ బై ప్లేయర్లుగా మహమ్మద్ షమి, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్నోయ్, దీపక్ చాహర్ను బీసీసీఐ ఎంపిక చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఆద్యంతం లాభాలలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. మరోవైపు దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం కూడా సూచీలను ముందుకు నడిపించాయి. ఉదయం 17,891 వద్ద ఉత్సాహంగా ట్రేడింగ్ను ప్రారంభించిన నిఫ్టీ చివరకు 103 పాయింట్ల లాభంతో 17,936 వద్ద స్థిరపడింది. ఇక 59,912 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 322 పాయింట్ల లాభంతో 60,115 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి $79.53 వద్ద నిలిచింది.
కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కు ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.